శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒకటేసారి 10 మంది 20 మంది ఈ విధంగా పూజ చేస్తే దానికి వైబ్రేట్ అనేది పెరుగుతుంది అనేసి అంటారు. చాలా మంచి ప్రశ్న. దట్ ఈస్ కాల్డ్ ఏ అసెంబ్లీ. అంటే మందిరాన్ని మనం మనస్సుతో అలంకరించడం. నమస్తే యస్తు భగవాన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురకాంతాయ త్రికాలాగ్నికాలాయ నీలకంఠాయ మహామృత్యుంజయాయ సదాశివాయ శ్రీమన్నమో నమః అని నేనే అన్నా. నాతో పాటు 10 మంది అన్నారు అనుకున్నా. అప్పుడేమవుతుంది, నమస్తే అన్న వర్డ్ వస్తుంది పెద్ద. అప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళది నెగిటివిటీ ఏదైతే ఈ దుష్టులు అకాల మరణం చెందిన ఆత్మలు పవిత్రాత్మల నుంచి పరమాత్ముడి దగ్గర పోవాల్సిన అన్ని ఈ ప్రేతాత్మలై తిరిగే దుష్టులు దయ్యాల భూతాలు అంటాం కదా మనం. ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే కలి ప్రభావం. ఇది ఈ యుగంలో ఆత్మలు ఉన్నాయని ఎందుకంటామంటే ఈ యుగం పేరే కలి. కలి అంటే చెడు. బ్రహ్మ చెడు వీర్యస్కల నుంచి పుట్టిన వాళ్ళు. అలా ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు అనేది నిదర్శనం. కాబట్టి నీ మంత్ర ఉచ్చరణ 10 మంది కానీ 21 మంది కానీ 11, 30 ఇట్లా ఒకట్లు పెరుగుతూ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్ల వరకు ఆ ప్రాంతం అష్టదిగ్బంధంలో ఉంటుంది. ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు. సౌండ్ ఎక్కడ వరకు అయితే వినిపిస్తుంది అక్కడ వరకు. ఈ మైకులు ఎందుకు పెడతారని అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, విజిల్ వేయగానే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పరిగెత్తుకొస్తావు అంటే నీకు ఆ విజిల్ మానిటర్ అయిపోతుంది. మా సార్ పిలిచాడు 4:30కి అసెంబ్లీ, 5 గంటల వరకు ఆటలు, 5:30కి భోజనాలు, ఇట్లా కొంత ఫిక్స్. ఇప్పుడు ఈ మంత్రానికి ఉన్నది ఏంటంటే దైవానికి ఉన్న శక్తి డైరెక్ట్గా ఆ ఇంటికి ఆ గుడికి ఆ పుణ్యం చేస్తున్న ఆ కారకులకి పుణ్యం రావడానికని పరమాత్ముని కూడా 10 విధాలుగా మనము ఆయన ధ్యాస పోనీయకుండా ఇప్పుడు ఈయనున్నారు వస్తున్నారు ఇలాగా అంటే ఆయనను పిలుస్తూనే ఉంటాం. నమ శివాయ నమ శివాయ నమ శివాయ దేవదేవాయ సర్వదేవాయ మహాదేవాయ మహాధ్యక్షాయ నమ హరాయ స్వరాయ దేవదేవాయ మహాదేవాయ మహాధ్యక్షాయ ముల్లోకాధ్యక్షాయ నమ అని అంటూ ఉన్నప్పుడు ఆయన ఏకదాటి అంటే పిల్లలు పిలుస్తున్నారు, పని నిమిత్తం పిలుస్తున్నారు, అవసరం నిమిత్తం పిలుస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ధర్మం గురించి అడుగుతున్నారు, ఇంటిలో రక్ష అడుగుతున్నారు, నేను బయలుదేరాలి, నా పిల్లలు నాకు అనర్గళంగా పూజ చేపిస్తున్నారు, నేను రావాలి అని ఈ మంత్రం ఉచ్చరణలో తండ్రి వింటూ ఉంటారు. అంటే తండ్రి ఇన్ ద సెన్స్ కుల దైవం ఇలా వెలుపులు వింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓహో ఈ మంత్రం ఉచ్చరణ ఇంతమంది కలిస్తే ఇంత బలం ఉందా, ఒక్క మంత్రం ఒక్కళ్ళు చేసినా అదే ఫలితం శంకర, 10 మంది చేసినా అదే ఫలితం. కానీ ఈ ఘంటాలు ఎన్నెన్ని కలుస్తుంటే అన్నెన్ని రూపాలు మారుతుంటాయి దేవుడి. ఇప్పుడు దేవుళ్ళే పలు రూపాలు మారారు. శివుడు ఆయనని శివుడే అనకుండా మరి సదాశివుడు ఎందుకన్నాం, పరమేశ్వరుడు ఎందుకన్నాం, నీలకంఠుడు ఎందుకన్నాం, అర్ధనారీశ్వరుడు ఎందుకన్నాం, ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయి, 108 పేర్లు పంచభూతాల సాక్షిగా ఉన్నాయి. కాబట్టి ఎన్ని పేర్లు పిలిచిన తండ్రి వస్తాడు. కాబట్టి ఒక్కొక్క నాలుక ఒక్కొక్క కారణ జన్ముడి ద్వారా వస్తుంది. నువ్వేం మంత్రం పలకగలవు, రుద్ర మంత్రాలని బాగా పలకగలవు. నేనేం పలకగల, నేను పార్వతీ పరమేశ్వరుల అనర్గళమైన ఆ దేవీ దేవతల స్తోత్రమాలికలను పలకగలను. ఇంకా ఈయనేం చేయగలడు, ఆయన అగ్నిహోత్రాలు చేయగలడు. అట్లా పలుగురు కలిసిన పటుత్వం బలం చేసే మంత్రం చుట్టుపక్కల పంచభూతాలని బందీ చేసి వాళ్ళు ఆనందంగా రాగలుగుతారు. ఇక్కడ నేను గొప్ప వ్యక్తిత్వాన్ని ఏం చెప్తున్నా అంటే దేవుడిదే చెప్పాను. నీ మంత్రం వింటున్నప్పుడు కొన్ని దుష్టశక్తులు పారిపోతాయి. ఎందుకంటే వాటికి అవన్నీ ఇష్టం ఉండదు. వాటికి ఎంతసేపు శ్మశానంలో కూర్చోవడం ఇష్టం ఉంటుంది, అమాయకులను బలి తీసుకోవడం ఇష్టం ఉంటుంది, ఆ రక్తం తాగడం ఇష్టం ఉంటుంది, అమ్మాయిలు ఇంకేదైనా అనారోగ్య పరిస్థితి ఉంటే వాళ్ళ నెత్తి మీద కూర్చుంటూ ఛాతి మీద కూర్చుంటూ ఇష్టం ఉంటుంది, ఇంట్లో గొడవ అయితే ఆ గొడవని ఇంకా చేసేయడం ఇష్టం ఉంటుంది. కాబట్టి ఈ మంత్రాలు అనేది 5 నుంచి 10 మంది 10 నుంచి 15 మంది ఇట్లా కూర్చొని అన్ని ప్రాంతాల్లో చేయరు. ఇప్పుడు మన ఇంటి పూజలకైతే పురోహితుడే సరిపోతాడు. ఎందుకు సరిపోతాడో తెలుసా, అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మన ఇంట్లో దేవత ఉంటుంది, కులదైవం ఉంటుంది, ఇల వెలుపులు ఉంటారు. కాబట్టి ఒక శక్తి నిక్షిప్తమై ఉన్న ప్రాంతం అది. ఇది ఎక్కడ చదువుతారనంటే ఈ బహిరంగంగా ఉన్న ప్రదేశాల్లో చదువుతారు. హోమం పెద్ద చండీ హోమం ఎక్కడ చేస్తారు, ఓపెన్ ప్లేస్. రుద్ర మహాయాగం ఎక్కడ చేస్తారు, ఓపెన్ ప్లేస్. మరి ఈ ఓపెన్ ప్లేస్లో చెడు గాలి కూడా ఉంటుంది, మంచి గాలి కూడా ఉంటుంది. కాబట్టి చెడుని తరిమి కొడుతూ మంచిని మన దగ్గరికి వస్తూ తెచ్చి ఆ ఫలితాన్ని పొందడమే మన దగ్గర పూర్ణాహుతి.
చీరేస్తారుగా ఆ, హోమాల్లో, అంటే స్థితి. అమ్మవారు స్వీకరించడం కూడా చీర ఒక రకంగా స్వీకరించేదని కొన్ని వీడియోలు చూస్తాం. ఓకే. కొంతమంది అంటారు మంట వచ్చినప్పుడు శివుడు తాండవం వచ్చిందంటారు, అవును. అమ్మ త్రిశూలం కనబడింది అంటారు. అవును. అంటే ఇది నిజంగా సందర్భానుకూలంగా ఫోటోలు తీస్తే చిత్రీకరించినట్టు అవుతాయి. దీనికి అర్థం అంత ఏంటంటే స్వామి, దేవుడు కూడా 10 నుంచి 100 సంఖ్యల భక్తులు పలికే మంత్రం బలమైందని రుజువు చేసిన తంత్రం. ఓకే. ఇప్పుడు డప్పే ఎందుకు కొట్టాలి స్వామి, నువ్వు ఒక్కరిని ఆడుకుంటావచ్చుగా రోడ్డు పైన. అయ్యో ఈ ఎవడాడతాడు స్వామి అనగలవు, అట్లా కాదు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఓకే. ఇప్పుడు డప్పు కొట్టకుండా నువ్వు ఒక్కరిని ఆడగలవా? లేదు. ఎంతసేపు ఆడతావు? మా అంటే ఒక 1 5 మినిట్, నిమిషాలు అంతే. ఇట్ ఇస్ లైక్ ఏదో సోలో సాంగ్ మీద 5 మినిట్స్ అంతే. మై లవ్ ఈస్ గాన్ అన్న దాని మీద ఆడతావేమో, అట్లాంటి విషయం అంతే. అదే డప్పు ఉంటే నీలో ఒక రకమైన ఉత్తేజం వస్తుంది. వైబ్రేషన్, అవును. ఉత్సాహం, ఉల్లాసం, ఉత్తేజం వచ్చి నువ్వు దానికి అనుకూలంగా ఆడతావు. కాబట్టి పరమాత్ముడి బంధన చాలా ముఖ్యమైనది. అంటే ప్రేక్షకులందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే స్వామి, దేవుళ్ళని కూడా అష్టదిగ్బంధనులు బంధించవచ్చు. ఓకే. అవును స్వామి. ఇప్పుడు దేవుళ్ళు అంటే గుర్తొచ్చింది. ఇది ప్రజెంట్ ఒక పాజిటివ్ శక్తిని ఎదుర్కొనాలంటే మినిమం ఒక 100 నెగిటివ్ శక్తులు కలిస్తేనే దాన్ని ఎదుర్కొంటారు అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో పాజిటివ్ శక్తి కంటే నెగిటివ్ శక్తి ఎక్కువ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే శక్తి ఎందుకు ఉన్నది, దీని కూడా ఆలోచన ఉన్నది. ఓకే. ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. అంటే వరంగల్లో పలానా ఊరు అనుకుందాం మీరు. అయితే మీరు ఏం చేశారు, హైదరాబాద్కి వచ్చి ఒక దగ్గర సెటిల్ అయిపోయారు. ఓకే. బ్యాచులర్ గాను, ఫ్యామిలీ గాను, ఒక రూమ్లోనూ ఒక ఇల్లు తీసుకొని ఉన్నారుగా. వరంగల్లో మీ ఇలవేల్పులు కులదైవం ఉదాహరణకి పలానా భద్రకాళి అనుకుందాం, ఓకే. వీరభద్రుడు మీ ఇంటి దేవుడు అనుకుందాం. ఓకే. మీ ఇద్దరు వాళ్ళని అక్కడ పూజిస్తూ మీ ఉన్నారు. స్థలం పురాణంలో, మీ ఇంటి పురాణాల్లో మీ పూర్వ వైభవం ఏంటంటే సంవత్సరానికి ఒక పండుగ జరుగుతుంది. ఓకే. అంటే మనం ఇంట్లో చేసుకుంటాం, లేదా ఈడు నుంచి అక్కడికి పోతాం. ఓకే. పోయినప్పుడు ఏం చేస్తారు, మన మామయ్యలు బాబాయిలు అందరూ వచ్చి కలిసి చేసుకొని ఒక 4 రోజులు 5 రోజులు అందరూ హ్యాపీగా స్పెండ్ చేసి ఆ మేకలో కోళ్ళలో తాగడాలో చేయడాలో మొత్తానికైతే ఒక సందర్భం ఏర్పడుతుంది. నువ్వు ఓపెన్గా చెప్పు, ఇప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు చేసుకోగలిగిన ఆ పండగ హైదరాబాద్లో చేయగలవా? లేదు. ఎందుకు చేయలేవంటే ఫైనాన్స్, ఓకే. ఎమోషన్స్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నేను ఆపేస్తాయి. అంటే నువ్వు ఉమ్మడి కుటుంబంలో లేవు అని అర్థం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ధైర్యం వేరు, అవును. ఇక్కడ ఒక్కడి వచ్చి ఉండేసరికి ఏమవుతుంది, నీకు ధైర్యం మెయిన్ ఫైనాన్స్. ఇక్కడ అవును. కిరాయి అయితే కట్టక తప్పదు, నీకు హెల్త్ ఇష్యూస్ వస్తే వాడక తప్పదు, అవును. ఏమి రాకున్నా 3 పూటలు అనేది మనం తినక తప్పదు. కాబట్టి అవును. ఖర్చుతో కూడుకున్న పని. అవును. ఇంట్లో అయితే కారం మెతుకులైనా తింటాం, ఆఫీస్కి వచ్చి తినగలమా? ఆ. ప్రెస్టీజియస్ ఇష్యూ అవును. కొన్ని ఉంటాయి. అరే లెగ్ బిర్యానీదే, లేకపోతే ఇంకో బిర్యానీదే చూపించుకోవడం కోసం అని చూపించడానికి వస్తుంది. కాబట్టి ఇక్కడ హార్బాటం ఎక్కువైపోతుంది. మీరు అన్నట్టుగా ఒక పాజిటివ్ని ఎదుర్కోవడానికి 100 నెగిటివ్ ఎందుకు వచ్చిందనంటే యువర్ థాట్ ఈస్ ఫస్ట్ నెగిటివ్. ఓకే. దూరపు ప్రయాణంలో నువ్వు ఉద్యోగం కోసమే వచ్చావు, ఉమ్. వీడికి వచ్చేమో ఈ తెలంగాణకు సీఎం కావాలని అయితే రాలేవు కదా. అవును. కాబట్టి నువ్వు ఆడున్నా సీఎం అవుతావు. అవును. వీడికి వచ్చావు నీ బాధ్యత. కాబట్టి నీ కుటుంబం నుంచి నువ్వు వేరయ్యావు, మంచికి అయ్యావా చెడుకు అయ్యావా అనేది పరమాత్ముడికి తెలిసినా కూడా ఇప్పుడు దూరంకి వచ్చి నీ అంతలో నువ్వు కొన్ని శక్తుల్ని కోల్పోయావు. అంటే ఇండివిజువాలిటీకి వచ్చేసి 100 డయల్కే చేస్తున్నామే కానీ మనోళ్ళు 100 మంది వస్తారని చేసేవాళ్ళు తక్కువ. అవును. ఇది వాస్తవం కదా. ఇక్కడ పరమాత్ముడు ఏం చేస్తాడంటే స్వామి, ఈ కలియుగం అంతా కలిపురుషుడి ప్రభావంతో కుటుంబాలు చిన్న భిన్నం చేస్తుంది. అది ఉమ్. నువ్వు దూరం వచ్చేసేయి, నువ్వు విడిపో, నువ్వు గొడవపడు, నువ్వు ఒక్కడివే ఉండి మద్యం సేవించు, సేవించిన తర్వాత కామ కోరికలు వచ్చాక నీకు హద్దు పద్దు లేకుండా బిహేవ్ చేస్తూ, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వెన్ యు ఆర్ ఏ విల్ మైండ్ సెట్, వెన్ యు ఆర్ ఏ లోన్ పర్సనాలిటీ. అదే నువ్వు ఇంట్లో ఉంటే అమ్మొస్తుంటే ఒక భయం, ఓకే. నాన్న ఉంటే ఒక భయం, భార్య ఉంటే రెస్పాన్సిబిలిటీ, కూరగాయలు దేరా నాయన అని అంటే ఒక సంచి పట్టుకొని 200 300 పట్టుకోవచ్చు, అదొక భయం. వీడు అది ఏమీ లేదు, 20 రూపాయలు పట్టుకోవాలి, సాంబార్ పట్టుకొచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే నీలో నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయడమే ఈ యుగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. ఇది యుగధర్మం చెప్తున్నాను నీకు. ఆ. కలియుగంలో కలి భార్య పేరే మాయ. ఆ. కలియుగంలో ఆ. కలి పురుషుడి యొక్క భార్య పేరు మాయ, కలి పిల్లల పేరు అధర్మం, అసత్యం. ఇక వీళ్ళు విలయతాండవం నీ పక్కనే. ఆ. కలి ఎలా ఉంటాడో తెలుసా మిత్ర? నేను గుడి కట్టినాక కలిది ఒక చిత్రపటం పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్నా. ఆయన గారు ఎలా ఉంటారంటే 6-6.5 అడుగులు ఉండి, ఉమ్. దుస్తులు లేకుండా ఉండి, ఈ నాలుక ఇంత పెద్దగా ఉండి, ఆ. ఈ చేతుల్లో మద్యం ఉండి, దుస్తులు ఏమి లేకుండా ఈ ఆడవాళ్ళ కామం కోసం ఆడవాళ్ళని వెతుకుతూ తిరుగుతున్నట్టు ఉండి, ఈ మద్యాన్ని సేవిస్తూ
ఇలా నగ్నంగా తిరుగుతున్నట్టు ఉంటాడు. అది కలి పురుషుడి యొక్క ప్రభావం ఇది. ఓకే. ఇప్పుడు ఇదే అప్లికబుల్ మైండ్ సెట్ మానవుల మీదకి వేద్దాం. ఓకే. మన దుస్తులన్నీ వేసుకొని వెరీ లగ్జరియస్ లైఫ్ తీసుకోవడానికి వీఆర్ హ్యావింగ్ ఏ పెగ్స్ తాగుతున్నాం కదా. అవును. కలి డైరెక్ట్ తాగుతున్నాడు, ఇంకా అన్ని చూపించుకుంటా. అంటే మనం ఏం చేస్తున్నాం, డిగ్నిటీగా అవును. 4, 5, 5, 6 వేసి ద ఐస్ మూమెంట్ వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్. ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ, సెక్స్, తర్వాత ఆ రీజనబిలిటీ కనిపించిన బలహీనులు ఎవరని చూసి అవును. కారు విచ్చలవిడిగా నడపడం, ఇది జరుగుతుందే కదా. అవును. మరి దీనికి నిదర్శనం ఎట్లా ఆపుతాం? అక్కడ కాకుండా నువ్వు ఇంట్లో, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఇంట్లో తీసుకుంటాను. ఇంట్లో ఎలా తాగుతావు చెప్పు శంకర? చక్కల ముక్కలం పెట్టి ఒక దగ్గర లెక్కతో కూర్చొని బొమ్మలకు. ఓ నిమ్మలంగా ఇంతో అంత తిని, అవును. మన వాళ్ళు వస్తే కూడా తిడతాము, కొట్లాడుకుంటాము, నువ్వేంది నేనేది అందుకుంటాం. కానీ గడప దాటిపోవు. అవును. ఇక్కడ గడప దాటిపోయి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాముగా. అవును. ఇది ఇక్కడ విచ్చలు పెడతాం, ప్రాణాలు తెచ్చుకుంటున్నాం, ప్రాణాలు పోతున్నాయి కూడా. అవును. ఆడపిల్లల రక్షణే కానీ అంతెందుకు మిత్ర, పోయిన సంవత్సరము బంజారా హిల్స్ ప్రాంతంలో అనుకుంటా 11 మందో 7 మందో కలిసి BMW బండ్లలో వచ్చి ఒక ఆడపిల్లని తింపుతూ, కార్లో తింపుతూ పైశాచికత్వంగా ఏదో చేశారనేది వచ్చింది కదా. అవును. అందరూ చదువుకునే వాళ్ళేగా, ఇద్దరికి జ్ఞానాలే ఉన్నాయి, అవును. మన సెటిల్డ్ ఫ్యామిలీసే కదా. చూసావా, మనసు లేదు అక్కడ. ఇంట్లో మనస్సు ఉంటుంది, ఓకే. భయం ఉంటుంది, ఒక శ్రద్ధ ఉంటుంది. నువ్వు ఓపెన్గా నేనంటే నేను కూడా 5 మంది పిల్లల్ని కన్నా, నాకు పెళ్ళయింది, మా నాన్న మా అమ్మ ఇచ్చే విషయాలన్నీ చెప్తే మిత్ర, ఎవరిదో ఎందుకు, నువ్వు ఇంట్లో కూర్చొని నేను మద్యాన్ని సేవిస్తానంటే ఒకసారి 2 సార్లు తల్లిదండ్రులు నిన్ను ఎందుకురా నాన్న అవును. చెడిపోతావు అని అంటారు. కానీ ఒక పండగ వాతావరణం అన్నప్పుడు వచ్చినప్పుడు అన్నారు చూడు, అవును. పండగ వాతావరణం అమ్మకు కూడా పండగనే, నాన్నకి పండగ కాబట్టి చూసి అంటారు, బయటికి పోవద్దు అంటారు, అవును. లేకపోతే అందరం తినేటప్పుడు కూర్చోవాలని అంటారు, నాన్న కూడా కూర్చుంటాడు. అంటే ఈ మర్యాదలు మన దగ్గర ఉన్నాయి కదా. అవును. మరి ఇదెక్కడి దిక్కుమాలిన మర్యాదలు చెప్పు మిత్ర. మరి నెగిటివిటీ ఈస్ వేర్ యు ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఈస్ యు ఆర్ ఎ నెగిటివ్ పర్సనాలిటీ. స్వామి అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మాత్రమే విచ్చలు negative అంటే కోల్పోతున్నాం, కలుస్తుంది. యూనిటీలు కోల్పోతున్నాం, అవును. ఈ బంధాలు భావ్యాలకి దూరంగా పారిపోతున్నాం మనం. దూరంగా అయిపోయి దానికి నెగిటివ్ శక్తి నెగిటివ్ శక్తి రాదా? 100% వస్తుంది అది. ఇప్పుడు నేను ఎలా చెప్పగలుగుతా అంటే మిత్ర, నీ బ్యాంకులో ₹1,00,000 ఉంటే నీ ధైర్యం వేరు, అవును. 0 ఉంటే ధైర్యం వేరు కదా. ఈ ₹1,00,000 ఎందుకంటే ఈ సొసైటీలో డబ్బు అవసరం, ఓకే. సొసైటీలో డబ్బు అవసరం, కానీ నీ మనస్సాక్షికి నీ మనస్సు అవసరం, నీ శరీరాన్ని కాపాడడానికి నీ యొక్క అంతఃకరణ శుద్ధి అవసరం. అది లేని సమక్షంలోనే మరి కలియేమో ఎదురు చూస్తుండే ఇంకా దుస్తులు లేకుండా. ఆయన గారు ప్రభావం దగ్గరుండి మారుస్తూ ఉంటుంది అనేది మన శాసన ఘోష. దాన్ని మనం ఎలా 100 మంది కలిసి ఒక నెగిటివ్ అని అంటే నెగిటివే ఎక్కువ ఉంది ఇక్కడ. అవును. అది ఎందుకంటే దేవుడు, ప్రపంచంలో యుద్ధాలు కూడా అవే అవుతున్నాయి. అవే అవుతాయి, నెగిటివే అవుతాయి. ఇప్పుడు శిల్పంలో దేవుడు ఉన్నాడా? మన శాసనాల్లో ఒక విషయం చెప్తాము. భద్రకాళి మాత గుడికి వెళ్ళాం, అమ్మ రాయిలో ఉంటుంది, అవును. అలంకరిస్తారు, కొన్ని అభిషేకాలు చేస్తారు, పోగానే మొక్కుతావు. ఓకే. మంచిగా ఆలోచించు, పోగానే మొక్కుతే నీకేమనిపిస్తుంది? అబ్బా అమ్మ ఎంత మంచిగా అనిపించింది అని అంటాం. ఇప్పుడు నీకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, నేను తీసుకొని పోతాను, నేను తీసుకొని పోతే నువ్వేమంటావు? రాయిని ఏం మొక్కుతావు స్వామి, రాయిలో దేవత ఉందా? ఆ రాయిలో దేవత ఎక్కడిది? రాయిలో దేవత ఉంటే రమ్మను, నన్ను కాపాడమను, నాకు 5 లక్షల అప్పులు ఇవ్వను, నాకు అన్ని పొమ్మని అంటారు కదా. అసలైన దైవతత్వము నీ మనస్సు. నీ మనస్సుని రాయిలాగా పెట్టుకున్నంత వరకు ఆ రాయిలో ఉన్న మహాశక్తి నీకు కనబడదు. ఎప్పుడైతే ఈ గుండె రాయి కాదు, అమ్మ నాకు బాధలు ఉన్నాయి, నా అమ్మ పాలు తాగినా, అమ్మ నేను ఎన్నో కష్టాలు పడినా, జగన్మాత అయిన నీవు ఎన్నో కష్టాల నుంచి కాపాడతావని మేము విన్నామమ్మా, నాకు ఒక అవకాశమి, నాకు ఒక ఉద్యోగమి, నా భార్య పిల్లలు బాగుండేలా, మా అమ్మ బాగుండేలా నన్ను కాపాడమ్మా, నా అవసరం నా కుటుంబానికి ఉందని ఇందులో అమ్మని నిలుపుకుంటే ఆ రాయిలో అమ్మ కనబడుతుంది. లేకపోతే ఆ రాయి రాయిలాగానే మాటికి రాయి. నీ మనసులో రాయి పెట్టుకొని అక్కడ నిజమైన రాయిని రాయి అంటే అది రాయి అంటుంది కదా కలియుగం. కలియుగం అంటుందే రాయి అని. ఆ రాయిలో మహానిత్వాన్ని, మనస్సుతో ఉన్న ఉన్నతమైన పరిస్థితిని చూడమనే అంతఃకరణ శుద్ధి ఇచ్చారు. దట్ ఈస్ యువర్ హార్ట్. నీ గుండెలో లేని ఆ దేవుడు ఆ గుడిలో ఉన్నాడంటే నమ్ముతావా శంకర? హనుమంతుడు ఆదర్శం. హనుమంతుడు ఎలా చేశాడు? రామ రామ అంటున్నావే హనుమ, ఎక్కడున్నాడు నీ హనుమ అంటే ఇందు వలదు అందు వలదు ఎందెందు వెతికినా అందెందు వలదు నా రామ నా జానకి రామ అని అంటే ఊరికే మాటలాడకయ్యా, చూయించు అది ఇది అని అడిగితే తండ్రికి ప్రేమ
నా గుండెల్లో ఉన్నాడంటే నీ గుండెల్లో ఉంటే అంటే సరిపోద్దా, అవును. చూస్తామనని తండ్రిని అవమానపరిచినప్పుడు జై శ్రీరామ్ అని తీసినప్పుడు అందులో కనబడతారు. అవును. అది నిదర్శనమైన రామాయణంలో రాసున్నాయి అవి. అవును. రామ మానస చరిత్ర రాసింది పురాణంలో. అవును. అంటే మనసులో లేని దేవుడు, గుండెల్లో లేని దేవుడు గుడిలో ఉన్నాడంటే నమ్మకూడదు. గుడి కట్టింది ఎవరు తెలుసా మిత్ర? ఒక కారణ జన్మలు. ఆ కారణ జన్మలకి ఈ గుడి కట్టమని చెప్పింది ఎవరు తెలుసా మిత్ర? పరమాత్ముడు. మాకు కల్లో దర్శనం అయ్యింది, ఆ, తండ్రి నాకు ఈ విధంగా చెప్పాడు, తండ్రి నాకు ఈ విధంగా అనుసరించాడు అని అంటారుగా. అవును. అలాంటి కారణ జన్మలు కట్టిన గుడిలో వీళ్ళ మనస్సుని గెలిచిన తర్వాతనే అక్కడ గుడి కట్టబడుతుంది శంకర. ఓకే. అంతేగాని డబ్బులున్నోడు ఎవడు గుడి కట్టాడు. అవును. గమనించి చూడు. అవును. అలాంటి విషయాలు తెలుసుకోవాలి చాలామంది సమాజంలో. నీ మనసులో లేని దేవుడు గుడిలో ఉన్నాడంటే నేను నమ్మను.